నుంచి కూడాను 10 వచనాల వరకు ఉంది. మనకి సహోదరుడు చదివినిపిస్తాడు. సర్వజనులారా దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును. మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను. సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా ధన్యముగా దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. ధరించుకొని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడై ఉన్నాడు. కీర్తనటువంటి మల్లను చదివి వినిపించిన యవన బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గారి అతి ప్రశస్తమైనటువంటి నామములు మీ అందరికీ కూడా ఈ మట్టలోని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఆదివారానికి ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అనగా ఈ ఆదివారాన్ని పామ్ సండే అని పిలుస్తారు. అనగా మట్టల ఆదివారం. ఎందుకనగా యేసు ప్రభువు వారి జీవితంలో చివరిసారిగా ఆయన బేత్పగే ప్రాంతము నుండి కూడాను ఒక గాడిద మీద ఆయన ఊరేగినట్లుగా, ఆయన ఊరేగుతున్నప్పుడు అనేక మంది కొబ్బరి మట్టలను లేదా ఈత మట్టలను పరిచి, క్రొత్త బట్టలను పరిచి హోసన్నా జయము అనుచు కూడా నినాదాలు చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దానిని పురస్కరించుకుని మనం కూడాను ఆయా సంఘాలలో ర్యాలీ చేస్తూ ఉంటారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. ఈ మట్టల ఆదివారం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత అనేక సంవత్సరాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, వింటానే ఉన్నాము. దాని యొక్క ప్రాముఖ్యత తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గాడిదని మీద ఎక్కి కూర్చున్నప్పుడు అనేక మంది ప్రజలు తమ క్రొత్త బట్టలను పరిచి ఆ గాడిదను దాని మీద నడిపిస్తూ మట్టలు చేత పట్టుకుని హోసన్నా జయము అనుచు యూదుల రాజుకు జై అంటూ కేకలు వేశారు. శుక్రవారం వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఈ మట్ల పట్టుకుని కేకలేసిన వాళ్ళు యేసు రాజు జై అని, హోసన్నా జై అన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? యేసుని సిలువెయ్యి. ఏంటి? యేసుని సిలువెయ్యి. ఈ రోజేమో యేసు జై అన్నారు. శుక్రవారం వచ్చేసరికి యేసుని సిలువెయ్యమని కేకలేసింది ఎవరంటే యూదులే. మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలి, యేసుని మాత్రం సిలువెయ్యాలి. సరే, అది ఆ రోజు ఇంకా టయాలు ఉన్నాయి కాబట్టి
తెలుసుకున్నాం. అయితే ఈ మట్టల ఆదివారం విశిష్టతలో ప్రాముఖ్యతలు ఉన్నాయి. 1 యేసు ప్రభువారు, 2 క్రొత్త బట్టలు, 3 ఈత మట్టలు, 4 గాడిద, తర్వాత అక్కడ ప్రజలు, ఈ రీతిగా అనేకమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి. అయితే ఈ మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందు వివరించాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 11 వర్సెస్ 3. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మలను అడిగిన ఎడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నది చాలని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2 వ్యక్తులను ప్రాంతానికి పంపి, ఆ ప్రాంతంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద కనపడుతుంది, దాన్ని విప్పుకుని రండి, ఎప్పుడు ఏ మనుషులు దాని మీద కూర్చునలేదని చెప్పినప్పుడు ఆ మనుషులు వెళ్ళడానికి చూస్తే ఆ మనుషులు ఆయన అంటున్నాడు, ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుతున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగితే అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రసంగాంశం ఏమిటి అంటే, అది ప్రభువు నాకు కావలసి ఉన్నది. ఏది అనగా గాడిద. వాస్తవానికి గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. బైబిల్లో కొన్ని అపవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి. జంతువుల్లో డెక్కలు చేలనటువంటి ప్రతిదీ కూడాను అపవిత్రమైనటువంటి. పక్షుల్లో కూడాను ఆ బాతులు ఉన్నాయి, వాటికి డెక్కలు చీలి ఉండవు, అపవిత్రమైన. మనం ఉన్నాం, చేపలు ఎలా పడితే అలా తినేస్తాం. చేపల్లో కూడా కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయి. చేపల్లో కూడా ఏ చేపలు తినాలని ప్రభు చెప్పాడంటే, ఆ పొలుసులు కలిగినటువంటి చేపలు అనగా బొచ్చె చేప, రాగండి ఉంటాయి కానీ వాటికి ఏమంటే పొలుసు ఉంటాయి. ఈ బురద మట్ట కొడస ఇటువంటి చేపలు ఉంటే వాటికి పొలుసులు అంటే దాని అర్థం వాటిని తినకూడదని. తినదగినటువంటివి ఏమంటే చేపల్లో ఈ పొలుసులు కలిగినవి. మనం అనుకుంటాం చేపలు తినొచ్చు కదని, ఏ చేపలు పడితే ఆ చేపలు యేసు రక్తమే జయమంటాం. కానీ బైబిల్ ప్రకారం అయితే చేపలలో పొలుసులు కలిగిన వాటినే తినాలి, జంతువులలో డెక్కలు చీలిన వాటినే తినాలి. లేవి కాండంలో ఈ లిస్ట్ మొత్తం కూడా ఆయన రాశాడు. సరే, ఇప్పుడు తినే ఐటమ్ గురించి ఎందుకులే, మెట్ట మధ్యాహ్నం అయింది కాబట్టి మరలా ఆ మధ్యస్థానం కేకలేస్తా ఉంటది, దాని గురించి తెలుసుకుంటే ఇప్పుడు అదొద్దు. ఇప్పుడు దీని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు నాకు ఇప్పుడు ఏది అవసరమైనదంటే గాడిద అవసరమై ఉన్నది. ఎందుకు ప్రభు కావాలనుకుంటే గుర్రాన్ని కోరుకోవచ్చు, ఒంటెను కోరుకోవచ్చు, దేర్ ఇస్ ఎలిఫెంట్స్ ఏనుగును కూడా కోరుకోవచ్చు, లేకపోతే ఒక పల్లకిని కూడా ఆయన కోరుకోవచ్చు. కానీ ఈ వాజ్ చూసన్ ఏ డాంకీ, ఆయన ఒక గాడిదను కోరుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకని గాడిదను ప్రభువు కోరుకున్నాడు అంటే, గాడిదకు మానవునికి చాలా దగ్గర పోలికలు ఉన్నవి. గాడిదకి మానవునికి కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నవి. అయితే ఇప్పుడు ఆ గాడిదను కోరుకోవడానికి దానిలో ఉన్న లక్షణాలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుని, చివరిలో దానితో మనకు సంబంధం ఏంటో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా గాడిదట అపవిత్రమైనటువంటి జంతువు, అనగా డెక్కలు చేలనటువంటి జంతువు. గాడిద అపవిత్రమైనటువంటిది. ప్రతి దానిలో కూడా తొలుచూలు పిల్లను దేవునికి అర్పిస్తారు. మేకలో గాని గొర్రెలో గాని ఇక ఏదైనా గాని అర్పించడానికి వీలుంది. కానీ గాడిదకి కానీ తొలుచూలు పిల్ల పుడితే దాని బదులుగా గొర్రె పిల్లని వాళ్ళు కానీ దానిని మందిరంలోకి ఇవ్వటానికి వీలు లేదు. దానికి బదులుగా ఏమి ఇవ్వాలట? ఒక గొర్రె పిల్లని అర్పించాలి, దాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే అది అపవిత్రమైనటువంటిది. కాబట్టి ఎవడైనా కానీ దాన్ని మేపుకుంటున్నటువంటి వాడయ్యా, ఆ రోజుల్లో వాటి పని చాలా ఉండేది. చాలా మంది మేపడానికి ఇష్టపడేవారు, అనేక ప్రయాణాలకు వాటిని వాడేటటువంటి వారు. కాబట్టి ఆ మందలో ఏదైనా ఒకటి డెలివరీ అయితే ఆ తొలుచూలు గాడిద
పిల్లను అక్కడ ఇవ్వటానికి వీలు లేదు. దానికి బదులుగా దేన్ని ఇవ్వాలట? గొర్రె పిల్లను మాత్రమే ఇవ్వాలి. అపవిత్రమైనది అనగా పాపము కలిగినటువంటిది, అనగా పాపము కలిగినటువంటిది కదా మనందరికీ కూడా బైబిల్ ప్రకారము కనపడుతూ ఉంది. అయితే దానిని మానవులతో కంపేర్ చేస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 3 వర్సెస్ 23 2:23 మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా ఒకప్పుడు మనమును కూడా ఎవరు అంటే అపవిత్రమైనటువంటి వారు. ఏ భేదము లేదు. సేవకుడని లేదు, సేవకుడు పిల్లలని లేదు, యాజకుడని లేదు, యాజకుని బిడ్డలని లేరు, రాజు అని లేడు, దాసుడని లేడు, సైనికుడని లేడు, ప్రవక్తని లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నారంట, పొందలేక పోతా ఉన్నారు. అనగా మానవుడు కూడా అపవిత్రమైనటువంటి వాడు, మానవుడు కూడా అపవిత్రమైనటువంటి కథలు కలిగినటువంటి వాడు. యెషయా భక్తుడు అంటాడు కదా 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైనటువంటి వాడను, నా పెదవులు అపవిత్రములు అయినటువంటివి అంటాడు. అనగా మనమందరం కూడా ఒకప్పుడు పాపులమే. ఏ భేదము లేకుండా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కొంతమంది తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మార్గముల ద్వారా, పనుల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా అపవిత్రమైనటువంటి వారిగా దేవుని దృష్టిలో ఉన్నారు. అనగా దేవునికి అది కావాలి అంటే అపవిత్రమైనటువంటి మనము దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 64:6 అంటాడు కదా, మేమందరము కూడా అపవిత్రమంటి వారము అయితిమి, మా యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నవి అన్నాడు. కాబట్టి మొదటిది ఏంటంటే గాడిదలో ఉన్న లక్షణం, అది అపవిత్రమైనది. మానవుడు కూడా అపవిత్రమైనటువంటి వాడు, దేవుని యొద్దకు తీసుకురాకముందు. రెండవదిగా గాడిద ఇల్లు గాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాని యొక్క ఇల్లు అరణ్యం అంటారు. దాని యొక్క ఇల్లు ఏంటి? అరణ్యము. అనగా అది అరణ్యములో ఉప్పు పొరల్లో అటు ఇటు తిరగటానికి ఇష్టపడతా ఉంటది. అది ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టపడదు. గాడిదలు చూడండి, మన బజార్లో ఎక్కడ కూడా తిరగవు. అవి అరణ్య ప్రాంతములలో, బూయిడు ప్రాంతములలో తిరగటానికి అవి ఏం చేస్తా ఉంటాయి? ఇష్టపడతా ఉంటాయి. ప్రభువుకి అది ఎందుకు కావలసి వచ్చిందంటే దాని ఇల్లు అరణ్యము, అది ఉప్పు పొరల్లో తిరగటానికి ఇష్టపడతా ఉంటది. అయితే దాన్ని కంపేర్ చేసుకుంటే మానవుని పరిస్థితి ఏమిటంటే, ఇర్మియా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 2 2వ అధ్యాయం 24వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద ఆయన అంటాడు కదా మానవుని. మీరు ఎటువంటి వారంటే అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిద వంటి వారు అంటాడు. మానవుడు కూడా ఒకప్పుడు ఎటువంటి వాడంట? అరణ్యమునకు అలవాటు పడినటువంటి అడవి గాడిద వంటి వాడు. నిజమే కదా, ఒకప్పుడు అరణ్యము వలె ఉన్న మన జీవితములు, అరణ్యములో గాడిద వలె అటు ఇటు తిరుగుతున్నటువంటి మన జీవితములు క్రీస్తు యొద్దకు తేబడక ముందు, రక్షణ లేక ముందు అరణ్యములు అటు ఇటు తిరుగుతున్నటువంటి స్థితిగతులు మనకు లేవా? బైబిల్లో కూడా కొంతమందిని చూస్తే హాగరు ఉంది, అరణ్యములో అటు ఇటు ఏం చేస్తా ఉందట? తిరుగులాడుతా ఉంది. హాగరుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హాగరు అరణ్యములో అటు ఇటు తిరుగులాడుతూ ఉంది. ఆదికాండం 21:14 తర్వాత చూసుకున్నట్లయితే మోషేని గాని నిర్గమకాండంలో మోషే కనపడతాడు 4:27లో అరణ్యంలో ఉంటే అహరోనుతో చెబుతాడయ్యా, నీ సహోదరుడైనటువంటి మోషే అరణ్యంలో ఉన్నాడు, యు షుడ్ గో అండ్ మీట్ హిమ్, నీవు అతని దగ్గరికి వెళ్ళి ఆయనను కలుసుకో అంటాడు. అంటే అలాగే మొదటి సమూయేలు 23:14లో కూడా దావీదు కూడా అరణ్యములో నేను నివాసము ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఒకప్పుడు మానవుడు కూడా అరణ్యవాసి, అరణ్యానికి అలవాటు పడినటువంటి వాడు, ఉప్పు పొరల్లో తిరుగుతూ ఉండేటటువంటి బిహేవియర్ కలిగినటువంటి వాడు. అందుకనే అది ప్రభువునకు కావలసి వచ్చింది.
వచ్చింది. ఒకటి, అది అపవిత్రమైనది, మానవుడు కూడా అపవిత్రమైన వాడు. రెండు, అది ఇదిగో అరణ్యమునకు అలవాటు పడింది, అనగా లోకంలో అటు ఇటు తిరగటానికి అలవాటు పడింది. లోకంలో అటు ఇటు తిరగటానికి అలవాటు పడిన మానవుడు క్రీస్తుకు కావలసి వచ్చాడు. మూడవదిగా దాని లక్షణం ఏమిటి అంటే, గాడిదలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అది మొండిది అంట. గాడిద లక్షణం ఏంటి? మొండిది. అది చెప్పినట్టు వినేటటువంటి లక్షణం గాడిదలో ఉండదు. మనం చాలా సార్లు మన సైడ్ తక్కువగానండి గాడిదలు. మేము అప్పుడప్పుడు ప్రాంతం వెళ్ళేవాళ్ళం, ఆకివీడు, గిద్దలూరు మీటింగ్స్ కి వెళ్ళేవాళ్ళం. మా చిన్ననాటి దినాల్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో గాడిదలు ఎక్కువగా ఉండేటటువంటివి. ఆ గాడిదలు ఎక్కువగా ఉండే మాకు కొత్తగా అనిపించేది. గాడిదలు చూస్తే కొత్తగా అనిపించి దాని దగ్గరికి వెళ్తానని చూస్తే వాళ్ళు పెద్దవాళ్ళు గద్దించేవాళ్ళు, దగ్గరికి వెళ్ళొద్దు అని. వెళ్తే ఏం చేసేదంట, అయ్యా వాటి స్వభావం మొండిది, వాటి వెనక్కి వెళ్తే కాళ్ళతో కొడది అంట. కొడితే ఏదైనా ఎముక మీద జరిగితే పట్మని ఇరిగిపోద్దంట, అంత బలంగా ఉంటదంట దాని దెబ్బ. కాబట్టి వెళ్ళొద్దని గద్దించేవాళ్ళు. అసలు గాడిద స్వభావం ఏంటంటే మొండిది. అది చెప్తే వినేటటువంటి లక్షణము దానిలో ఎంత మాత్రం కూడాను కనపడదు. మరి అందుకని అక్కడ అన్నాడు కదా, మార్కు సువార్త 11:2 ఆయన ఏమన్నాడంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఎప్పుడు ఏ మనుష్యుడు కూడాను కూర్చుండా లేదు అన్నగది సాధు చేయబడినటువంటిది ఎంత మాత్రం కూడా కాదు. ఎప్పుడు ఏ మనుషుడు కూడా దాని మీద కూర్చుండలేదు అనగది మొండి స్వభావము కలిగినటువంటిది. అలాగనే ఇదిగో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గాని మనం చూసుకున్నట్లయితే మానవుని కూడా మొండివాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకనొక చోట భక్తులు అంటారు, ఇదిగో ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నా మీద ఏమై ఉన్నారంటాడు, తిరుగుబాటు ఉన్నారు, తిరుగుబాటు చేసి ఉన్నారు. అంటే మానవుడు కూడా ఇప్పుడు ఏమున్నది, మొండితనం అనేటటువంటిది ఉన్నది. మానవుడు కూడా ఏమై ఉన్నాడంటే మొండివాడై ఉన్నాడు. ఎంత మొండివాడంటే దేవుని మీదే తిరుగుబాటు చేసేంత గొప్ప మొండితనాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే మొండితనాన్ని గురించి ఆయన ఆకాశమును భూమిని సాక్షిగా పెట్టన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, ఇదిగో నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నా మీద తిరగబడి నన్ను తిరస్కరించి ఉన్నారు. అనగా మానవ స్వభావం కూడా మొండి స్వభావం అయినది. మానవుడు కూడా మాట మొండివాడు, అనగా మాట విననటువంటి వారిని మొండివాడు అంటారు. కొంతమంది చిన్న పిల్లలు చూడండి, ఏందమ్మా కొన్ని కంట్రోల్లో పెట్టొచ్చు కానీ మాట్లాడతాయా, అయ్యో మా బాబు చాలా మొండుడండి, ఏదైనా కావాలంటే ఇచ్చేదాకా పట్టు వదలదు. కొంతమంది పిల్లలను కూడా ఏంటమ్మా అంటే, అయ్యా మా అమ్మాయి చాలా మొండిది. అలాగే మొండి స్వభావం ఏంటంటే అది మనుషుల స్వభావము కాదు. మొండి స్వభావం అది జంతు స్వభావము, గాడిద స్వభావం. దాన్ని ఏం చేయాలంటే మొండి స్వభావాన్ని మనము సాధు చేయాలి చిన్న బిడ్డలు. అది యేసు ప్రభువారి దగ్గరకు తేక ముందు సాధు చేయబడినటువంటిది కాదు, మొండిది. దాని మీద చేయేస్తే అనేది ఒప్పుకునేది కాదు. కానీ యేసు ప్రభువారి యొద్దకు తేబడిన తర్వాత అది సాధు చేయబడింది. యేసు ప్రభువారు దాని మీద కూర్చుని జయోత్సాహం చేయటానికి కూడా ఉపయోగపడినటువంటిదిగా మనందరికీ కూడాను ఇదిగో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది బిడ్డల గురించి వారు ఇటువంటి మొండి వారు చెప్తా ఉంటది. ద బుక్ ఆఫ్ జెరమియా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు కదా, కోర వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన వినకుండాను మొండికి తిరిగిరి. ఇక్కడ కోరాహు గురించి మనకు కనపడతా ఉంది. వారు వినలేదు, చెవిని పెట్టలేదు, పైగా వారు ఏంటంటే మొండికి తిరిగి ఉన్నారు. అంటే ఆ గాడిదలో
ఉన్న మూడవ స్వభావం ఏమిటంటే మొండిది. అలాగే మానవుల్లో ఉన్న మూడవ స్వభావం కూడా ఏమైనదట? మొండిదై ఉన్నది. కాబట్టి ప్రభు అంటాడు అదే అధ్యాయం 19:15లో, ఇదిగో వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతా కూడా వస్తది అంటాడు. కాబట్టి ఆ మొండిదైనటువంటిది దేవునికి కావాల్సి వచ్చింది. ఎందుకనంటే సాధు చేయబడటానికి. అలాగే మొండివాడైనటువంటి మనుషుడు కూడా దేవునికి కావాల్సి వచ్చాడు. ఎందుకనంటే సాధు చేయబడటానికి. ఒకప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా మొండివాడు. అనేక మంది సామెతలను హింసించాడు, క్రైస్తవులను హింసించాడు. అయితే ఎప్పుడైతే ప్రభు యొద్దకు తేబడ్డాడో అతడి జీవితం ఏం చేయబడింది? సాధు చేయబడింది. అనేక మందికి స్వార్థికుడిగా అయినా మార్చబడ్డాడు. యేసు ప్రభువు వారి తర్వాత అంత గొప్ప పరిచర్య చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే there is a one man, his name is అపోస్తల్ పౌలు. యేసు ప్రభువు వారి తర్వాత అంత గొప్ప పరిచర్య చేసిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలము అపోస్తలుడైనటువంటి పౌలు మాత్రమే. ఒకప్పుడు మొండివాడు కదా, ఒకప్పుడు సాధు చేయబడినటువంటి వాడు కదా, ఒకప్పుడు హింసించిన వాడు కదా, ఒకప్పుడు క్రూరుడు కదా, ఒకప్పుడు ఎక్కడ ప్రార్థన జరుగుతున్నాయని వెంటపడి వేధించి ఇబ్బంది పెట్టిన వాడు కదా, అనేక మందిని హత్య చేసిన వాడు కదా. వన్స్ కమ్ టు ద జీసస్, ఎప్పుడైతే ప్రభు యొద్దకు తేబడ్డాడో అతడి జీవితము సాధు చేయబడింది. గాడిదలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే అది మొండిది అంట. దానిలో మొండితనం అనేటటువంటిది ఉన్నది. నాలుగవదిగా అది ఎందుకు ప్రభు కావాల్సి వచ్చిందంటే అది కట్టబడి ఉన్నది. యేసు ప్రభు అన్నాడు కదా, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి. మార్కు 11:2 ఇందాక చదువుకున్నాం కదా, అందులో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే అది ఎలాగున్నదంటే కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడింది. అది ఎలాగ ఏ స్థితిలో ఉన్నదంట? కట్టబడినటువంటి స్థితిలో ఉన్నది. కట్టబడిన పరిస్థితుల్లో ఈరోజు మానవుడు కూడా అనేక ఇబ్బందుల్లో కట్టబడిన వాడు ఉన్నాడు. అపవాది క్రియల చేత, దురాత్మ చేత, ఆర్థిక సమస్యల చేత, అసమాధానం చేత అపవాది మనల్ని ఏం చేశాడంటే అనేకమైనటువంటి తాళ్లతో కట్టివేసాడు. కట్టివేసి ఆ సంఖ్యలు విడిపోకుండా వాడు చూస్తూ ఉన్నాడు. అలాగే ఆ రోజున గాడిద జీవితం కూడా ఎలాగున్నదంటే కట్టబడినటువంటి స్థితిలో ఉంటే ప్రభు అన్నాడు దానిని విప్పి తోలుకు రండి అన్నాడు. కట్టబడిన దాన్ని ఏం చేయమన్నాడు? విప్పమన్నాడు. మన జీవితాలు కూడా ఒకప్పుడు ఏమైనాయి అంటే కట్టబడిని. లోకంతో కొన్ని జీవితాలు కట్టబడిని, సినిమాలతో కొన్ని జీవితాలు కట్టబడిని, ఇదిగో అపవిత్రాత్మతో కొన్ని జీవితాలు కట్టబడిని, అనారోగ్యాలతో కొన్ని జీవితాలు కట్టబడి ఉన్నాయి, ఆర్థిక సమస్యలతో కొన్ని జీవితాలు కట్టబడి ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు కదా, ఆ కట్టబడినటువంటి ఆ తాళ్లను విప్పి నా యొద్దకు తీసుకుంటండి. అది ఎందుకు ప్రభు యొద్దకు ప్రభు కావాల్సి వచ్చిందంటే విప్పబడుట కొరకు ప్రభువుకు కావాల్సి వచ్చింది. మన జీవితాలు కూడా ఒకప్పుడు కట్టబడినటువంటివే. ఏదో ఒక ఆచారాలకు, ఏదో ఒక అలవాట్లకు, ఏదో ఒక కట్టుబాట్లకు, ఏదో ఒక వాటికి మనం ఏమైపోయిన వారిగా ఉన్నామో, కట్టబడినటువంటి స్థితిలో ఉన్నామో. అయితే ప్రభువు మనకు అవసరమైనప్పుడు మనం ఏ స్థితికి వచ్చామంటే విప్పబడినటువంటి స్థితికి మనము వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1 గాడిద పవిత్రమైనది, 2 దాని ఇల్లు అరణ్యము, 3 అది మొండిది, 4వది అది ఎలాగున్నదంటే కట్టబడినటువంటి స్థితిలో ఉన్నది. 5వదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే అది ఎక్కడున్నదంటే 2 దారులు కూడా కలిసే చోట ఉన్నది. మనం మార్కు సువార్తలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. వారు వెళ్ళగా తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. చాలండి. ఇదిగో అక్కడ చదవబడినటువంటి మాటల్లో ఇదిగో వీధిలో ఇంటి బయట తలవాకిట అనగా అది 2 దారులు కూడా కలిసే చోట అది ఉన్నది. అలాగే మానవుడు కూడా 2 దారులు కలిసే చోటే ఉన్నాడు.
అలాగే మానవుడి పరిస్థితి కూడా ఎలాగుందంటే కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు దేవుని. శనివారం ఆదివారం దేవునిలో, సోమవారం నుండి శుక్రవారం వరకు లోకంలో. మందిరానికి వచ్చినప్పుడు మందిరపు మాటలు, మందిరపు బయట మందిరపు మాటలు. అనగా మానవుడు కూడా ఏ రీతిగా ఉన్నాడంటే రెండు దారులు కలిసే చోట ఉన్నాడు, రెండు తలంపుల మధ్య ఉన్నాడు. స్నేహితుల కోసం ఒకటి, తల్లిదండ్రుల కోసం ఒకటి, ఆత్మీయుల కోసం ఒకటి, సేవకుల కోసం ఒకటి, ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క రీతిగా జీవించే జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో అనుకుంటే ఒక మాట అంటాడు, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verses 15, 3:15 అంటాడు కదా, ఇదిగో నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావని గుర్తెరుగు అంటాడు. అనగా ఇదిగో ఈనాడు కాసేపేమో ప్రార్థన అంటావు, కాసేపేమో లోకం అంటావు, కాసేపేమో అది అంటావు, కాసేపేమో ఇది అంటావు. మానవుడి స్థితి కూడా ఎలాగున్నదంటే నిలువెచ్చనటువంటి స్థితిలో ఉన్నది. నిలువెచ్చని స్థితే కదా, నిలువెచ్చని విధానమే కదా. ఈ మధ్య రీసెంట్ గా మనలో చాలా మంది కూడా గృహాలు కట్టుకున్నారు. గృహాలు కట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఒక రోజు ఆ శంకుస్థాపన పిలిచి ఆయన ఏం చేశాడంటే టైం చెప్పాడు. సరేనా, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వస్తానని చెప్పిన తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు. టైం గుర్తుంది కన్నడా, గుర్తుందన్న. మళ్ళా ఫోన్ చేశాడు, బండి లైన్లో ఉందా, లేకపోతే మంది ఏదైనా పంపినా? లేదు బండి లైన్లోనే ఉంది, నేను వస్తాను. మరలా ఫోన్ చేశాడు. మరలా అంటే ఎమ్మటెమ్మటే కాదు, 2-3 గంటల గ్యాప్ ఇచ్చి అట్లా, అంటే 4 రోజులు టైం ఉందిలే, 4 రోజుల ముందే చెప్పాడు. ఏదైనా కానీ ఇక తెల్లారి ఆ టైం చెప్పాడు. ఆ టయానికి శంకుస్థాపన అనగా 7-8 సార్లు ఫోన్ చేస్తుంటాడండి. 7-8 సార్లు ఫోన్ చేసిన తర్వాత నేను అన్నా అసలు నాకు ఒక్కసారి చెప్తేనే నేను దానికి సిద్ధంగా ఉంటాను, అసలు ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నా నాకు అర్థం కావట్లేదంటే, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే కరెక్ట్ టయానికి వస్తావు, 5 నిమిషాల ముందన్నా ఉంటావు. ఏంటాయి బాబు ఆ టైం వల్ల ఏంటి ఏమైందంటే, లేదు ఆ టయానికి కానీ ఖచ్చితంగా శంకుస్థాపన చేస్తే ఇల్లు సంపూర్ణంగా అయిపోతున్నారు. ఎవరు చెప్పారంటే ఫలానా చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ముహూర్తం పెట్టిందేమో ఒకళ్ళు, శంకుస్థాపన చేసేదేమో ముహూర్తం పెట్టిందేమో వేరొకళ్ళు, శంకుస్థాపన చేసేదేమో అంటే దాని ఉద్దేశం ఏంటంటే అదే నిలువెచ్చని స్థితి అంటే లోకము కావాలి, దేవుడు కావాలి. అనగా 2 దారులు కలిసే చోట మనము ఉన్నాం. అది మనకు డేంజర్. ఏదైనా ఒక దారిలో ప్రభు అన్నాడు, ఇదిగో 7 దినాలు సృష్టించాడు, 7 రోజులు మంచి అన్నాడు. 24 గంటలు ప్రభు ఏర్పాటు చేశాడు, 24 గంటలు కూడా మంచివే కదా. మరి కానీ మనం ఏం చేస్తున్నామంటే 2 దారులు కలిసే చోట ఉండి ఆలోచిస్తున్నాం. ఆ రోజు మంచిది, ఆ గడియ మంచిది, ఆ సమయం మంచిదని. మరి మనం ఆలోచించి దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని మనం వృధా చేసుకుంటాం. పాపం ఆయన బాధ పెట్టకుండా చెప్పింటే వెళ్ళి ప్రార్థన చేశాను, ఆ జరిగించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించాను. నేను వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు జరిగించాల్సిన కార్యక్రమాలు వాళ్ళు జరిగించారు. ఇంకా అది తర్వాత సంగతులు ఏంటి, అది వాళ్ళ ఇష్టమో. అది కాకపోతే ఏంటంటే ప్రభువు చెప్పలా ఈ సమయం నీకు మంచిదని చెప్పలా, ప్రభు ఈ రోజు నీకు మంచిదని చెప్పలా. ప్రభు ఒకటే అన్నాడు, ప్రతి సమయమందు కూడా ఆనందించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ప్రతి విషయమందు ప్రతి సమయమందు ఆనందించుడు అన్నాడు. కానీ అమావాస్య రోజు ఆనందించొద్దు, ఇది నీకు మంచిది కాదని ప్రభు. లేకపోతే పౌర్ణమి రోజు నీకు విధి చెయ్యి, మంచి కలిగితే ప్రభు ఎక్కడ కూడా నీకు చెప్పలేదు. అన్ని సమయాలు ఆయనయే, అన్ని రోజులు ఆయనయే, కాలాలు సమయాలు సమస్తమైన ఆధీనంలో ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి అన్నిటికీ మనం లోబడాలి. కానీ ఇక్కడ మానవుని పరిస్థితి ఎలాగున్నదంటే, కట్టబడిన గాడిద వలె 2 దారులు కలిసే
కలిసే చోట ఉంది, అనగా నులివెచ్చనటువంటి స్థితిలో మానవుని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి గాడిద నాకు కావాలనగా నులివెచ్చని స్థితిలో ఉన్న మానవుడు నాకు కావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దాని గురించి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ప్రభువుకు అది కావాలి అంటే అది అపవిత్రమైనది, దాని ఇల్లు అరణ్యము, అనగా మానవుడు కూడా లోకంలో తిరుగులాడుతున్నాడు. 3 అది మొండిది. 4 అది కట్టబడి ఉంది. 5 అది 2 దారులు కలిసే చోట ఉన్నది. అది ప్రభు యొద్దకు తేబడిన తర్వాత దాని పరిస్థితి ఎలాగ మార్చబడింది అంటే శిష్యుల ద్వారా గాడిదను విడిపించి మరి అది దేవుని యొద్దకు తీసుకురాబడిన తర్వాత, క్లుప్తంగా నేను ముగించేస్తాను, సమయం లేదు కాబట్టి, మార్కు 11:7లో రాయబడింది. మొదటిగా అది ప్రభు సన్నిధికి తేబడింది, అనగా ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడికి అది తేబడి. ఒకప్పుడు 2 దూరాలు కలిసే చోట ఉంది, ఒకప్పుడు కట్టబడిన స్థితిలో ఉంది, ఒకప్పుడు లోకంలో తిరుగుతా ఉంది, ఒకప్పుడు అపవిత్రమైనటువంటిదే, ఒకప్పుడు మొండిదే. కానీ అటువంటి గాడిద ఇప్పుడు ఎక్కడికి తేబడింది అంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. అది దేవుని సన్నిధికి తీసుకురాబడింది. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదట? దేవుని సన్నిధిలో ఉంది. కట్టబడిన కట్లు ఇవ్వబడ్డాయి, లోకం నుండి బయటికి తేబడింది, మొండి స్వభావం మార్చబడింది. అది ఇప్పుడు ఎక్కడున్నది? ప్రభు సన్నిధిలో అది ఉంచబడింది. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనల్ని కూడా ప్రభు ఆ స్థితిలో నుండి విడిపించి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం? ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఒకప్పుడు మన స్థితి కూడా ఆ స్థితే, కానీ ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్న గొప్ప భాగ్యము ప్రభు మనకు కలగజేశాడు. రెండవదిగా ప్రభు యొద్దకు తేబడిన తర్వాత మరి ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం కాకుండా రెండవ భాగ్యం ఏం దక్కిందంటే అది సాధు చేయబడింది. ఒకప్పుడు ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కలేదు కదా. అయితే అది జనాలు కేకలు విన్నా, జనాలు సౌండ్ విన్నా, ఎక్కువ మంది క్రౌడ్ చూసినా అది ఏం చేస్తారంటే పారిపోతుంది, నిలబడలేదు. కానీ ప్రభు యొద్దకు తెచ్చాక దాని జీవితం ఏమైందంటే సాధు చేయబడు. ప్రభు వారు దాని మీద కూర్చున్నాడు. జనాలు హోసన్నా జయమని కేకలేస్తున్నా సరే అది బెదరకుండా తిన్నని మార్గంలో నడుస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే ఇదిగో రెండవదిగా అది సాధు చేయబడింది. మూడవది ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది నడుస్తుంటే దాని క్రింద కొత్త వస్త్రాలు వేస్తున్నారు. ఒకప్పుడు ఊపు పొరల్లో నడిచేది, అరణ్య ప్రాంతాల్లో నడిచేది, బురదలో నడిచేది. ఇప్పుడు దాని కింద ఏ వస్త్రాలు ఉన్నాయంట? ప్రశస్తమైనటువంటి నూతనమైన వస్త్రాలు వేస్తే ఆ నూతన వస్త్రాల మీద నడిచే భాగ్యం ఎందుకు పనికిరాని ఒక గాడిదకు దక్కింది. నాలుగవది ఇంకా మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవునిగా మన ఆయన అందుకు తేబడిన తర్వాత మనకు కూడా ప్రభు అనేక రకాల వస్త్రాలు ఇచ్చాడు. ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు. ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే రక్షణ అనే వస్త్రాన్ని ప్రభు మనకు ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదులేని నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారికి వేసినటువంటి వాటి మీద ఇదిగో ఇది నడిచిందంట. ఆ వస్త్రాలు వేస్తే ఆ వస్త్రాల మీద యేసు ప్రభు నడవలు గాడిద నడిచింది. చూడండి, ఆ వస్త్రాలు ఎవరి కోసం వేశారు? యేసు ప్రభు వారి కోసం వేశారు. లెక్క అయితే ఎవరు నడవాలి? వాటి మీద ఆయన నడవాలి. కానీ ఆయన దాని మీద కూర్చుంటే ఆ గొప్ప వస్త్రాలు, నూతన వస్త్రాల మీద ఇది నడిచింది. చూడండి, ఆయన నడవవలసిన మార్గంలో, ఆయన నడవవలసినటువంటి వస్త్రముల మీద ఎందుకు పనికిరాదు, ఇళ్ల ముందుకు వస్తే తరిమి వేయబడేటటువంటి ఒక గాడిద నడిచేటటువంటి భాగ్యము పొందుకుంది. మట్టలాదివారం దినానైనా వస్తా ఉన్నప్పుడు ప్రజలు కేకలేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ గాడిద అనుకుంటుందంట, అయ్యో ఏమి నా భాగ్యము, ఏమి నా ధన్యత. ఒకప్పుడు ఇళ్ల ముందుకు వస్తే తోలి వేసేవారు, నరుపు మంచిది కాదు, దీని అరుపు వినకూడదని దూరంగా ఉంచేవారు. ఇదిగో భారమైన పనులకు తప్ప దేనికి నన్ను ఉపయోగించేవారు కాదు. ఒక రాజు ఈ రోజు నా మీద కూర్చుండి ఆయన మోస
మోసే భాగ్యం నాకు దక్కింది, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమని ఆ నూతన వస్త్రాల మీద అది సాగిపోతా ఉంటే అనేక మంది అట హోసన్నా జయమో, హోసన్నా జయమో, దావీదు కుమారుడికి జయమని కేకలు వేస్తూ ఉల్లాస గానములతో ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఊరేగినట్లుగా లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అలాగే ఆ రోజున ప్రభువుకు అది కావలసి వచ్చినట్లు నేటి దినాన ప్రభువు కూడా మనము అవసరమయ్యాం. ఎందుకనంటే ఒకప్పుడు మనం అపవిత్రమైన వారు, ఒకప్పుడు మనము మొండివారు, ఒకప్పుడు మన ఇల్లు కూడా అరణ్యము, ఒకప్పుడు మనము కూడా కట్టివేయబడిన స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు మనం కూడా రెండు దారులు కలిసే స్థితి అనగా నిలువెచ్చని స్థితిలో ఉన్నాము. కాబట్టి ఈరోజు మన పరిస్థితి గాడిద కన్నా దారుణంగా జీవించే వారికి మనం ఒక మాటలో గాడిదగా కంపేర్ చేసుకుంటే దానికన్నా మనమే విలువ తక్కువ అన్నమాట, దానికి విలువ ఎక్కువ. ఒకవేళ బాధపడుతున్నారేమో మాటని మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎవరో ఒకటి పెట్టారు స్టోరీ, చదివితే నాకు బాగా నచ్చింది. అర్థం చేసుకుంటే నిజమే కదా, గాడిద కన్నా మన విలువే తక్కువ కదా. ఎలాగో చెప్తాను. ఒకసారి ఏదో ప్రాంతంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి అంట. ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక 500 ఇచ్చి, అయ్యా నాకు ఓటు వేయండి. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా ఈ డబ్బులు నేనేం చేసుకుంటాను, నాకెందుకు, మరి ఏం కావాలంటే నాకు వ్యవసాయ నిమిత్తం గాడిద అవసరమైంది, ఎక్కడైనా ఒక గాడిద వచ్చి ఉండి నా ఓటు మీకే వేస్తాను. గాడిద కదా నీకు కావాల్సింది తెత్తాలనుకున్నా. ఆయన అనుకున్నాడు గాడిద అంటే ఏదో అల్లా టప్పక దొరికిద్ది అనుకున్నాడేమో. అయితే ఎంత ప్రయత్నం చేసినానంట, గాడిద రేట్ ఎక్కడ అడిగినా 10,000, 8,000, 7,000, 5,000, 4,000 ఎక్కడ తక్కువ లేదు. 4,000కి ఎక్కడ కూడా తక్కువ లేదు. ఆయన ఎతికి చివరికి వచ్చి, ఎవరు నాయన 500కి ఎక్కడ గాడిద దొరకలేదురా, ఇదిగో 500 ఉంచుకుని ఆ ఓటేదో నాకు అన్నాడు. అప్పుడు ఆ వాటర్ అంటే, అయ్యా 500కు గాడిదని నువ్వు కొనలేకపోయావే, నన్ను ఎలాగా కొంటావు? 500లకు గాడిదనే కొనలేకపోయావుగా, మరి నన్ను ఎలాగా కొంటావా? అప్పుడు ఆయన పాపం తల తీసుకుని వెళ్ళిపోయారు. కానీ మనం అమ్ముడుపోతున్నాం, మనం ఎందుకు మనం తీసుకునేది ఉన్నాం. అది ప్రాసెస్ నార్మల్ గా జరుగుతూ ఉంది. అందరిలో మనము భాగమేది అలాగా వెళ్ళిపోతాం. మొన్న ఆయన చెప్తున్నాడు, చచ్చిన చేప కన్నా విలువ ఉంది కానీ మనకు విలువ లేదా. అంతేగా ఆ మిర్చి ఆటికి వెళ్ళండి, చచ్చినవి కూడా కేజీ 250, 200 రూపాయలు తక్కువ అమ్మరు చేప. మనం చచ్చిపోతే మనల్ని కొంటారా? మనం చచ్చిపోతే మన తోలు దేనికన్నా ఉపయోగపడింది అసలు? కొన్ని చచ్చిపోయినట్టు తోలు మన కాంగో కానీ సైడ్రమ్ కానీ ఇవన్నీ తోలుతో తయారవుతున్నాయి. ఆ మేకలు కానీ గొర్రెలు కానీ వాటి తోలు కన్నా విలువ ఉంది. తోలు 400, 500, 700కు కొంటారు. మొన్న కాంగో మొత్తం చెడిపోతే వెళ్తే ఏందన్నా అంత రేటు చెప్పే ఉంటాన్నా, తోలే 750 పడుతుందన్న. ఒక చచ్చిపోయిందని తోలు అంత ఉందా? మరి మన తోలు ఎవరైనా కొంటారా? మనం ఎందుకన్నా పనికి వస్తామో చనిపోతే? దేనికి కూడా చచ్చిన వాటికన్నా విలువ ఉంది, చచ్చిన చేప కన్నా విలువ ఉంది, చివరికి గాడిద కన్నా విలువ ఉంది. కానీ మానవునికి అసలు విలువే